హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈ రోజు మన కిచెన్లో మంచి టేస్టీగా టిఫిన్లోకి సాంబార్ రెసిపీని చూపించబోతున్నాను. ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకొని మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఇడ్లీ, దోశ, మినపవడ, ఉప్మాలోకి మనం తినే ఏ టిఫిన్లోకైనా ఈ సాంబార్ టేస్ట్తో మరింత టేస్టీగా కడుపు నిండా తినేయచ్చు. మరి తమిళియన్స్ పరిచయం చేసిన ఈ సాంబార్ రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కుక్కర్లోకి ఒక పావు కప్పు వరకు కందిపప్పును తీసుకుందాం. మీరు ఈ కందిపప్పు ప్లేస్లో పెసరపప్పునైనా తీసుకోవచ్చు. ముందుగా ఈ కందిపప్పును ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన పప్పులోకి ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. అరకప్పు వరకు కట్ చేసిన టమాటా ముక్కల్ని, నేను ఇలా పెద్దగా ఉండే ఒక టమాటాను తీసుకొని కట్ చేసి తీసుకున్నాను. ఇందులోనే ఒకటి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, ఇప్పుడు ఇందులోనే ఒక 3 పచ్చిమిరపకాయల్ని ఇలా చుంచి తీసుకుందాం. అలాగే కొన్ని కరివేపాకులు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 నుండి 1.5 కప్పు వరకు నీళ్ళను తీసుకుందాం. అలాగే పావు టీ స్పూన్ పసుపుని, 1-2 టీ స్పూన్ల నూనెను తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 3 విజిల్స్ తర్వాత పప్పు ఉడికిందో లేదో చూద్దాం. ఇలా మెత్తగా ఉడికిన పప్పుని మీరు కావాలంటే పప్పు కవ్వంతో రుబ్బైనా తీసుకోవచ్చు. సాంబార్ టెక్చర్ అనేది సాఫ్ట్గా ఉండడానికి ఇక్కడ నేను మిక్సర్ జార్లోకి ఉడికించిన పప్పును తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకుందాం. అలాగే 5-6 వెల్లుల్లిపాయల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మీరు గ్రైండ్ చేసేటప్పుడు కావాలంటే కొంచెం వాటర్ని వేసైనా గ్రైండ్ చేయొచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 1/2 టీ స్పూన్ మెంతులను అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని బాగా వేపాలి. ఇలా వేపిన జీలకర్ర మెంతులను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మెత్తని పొడిలా చేసి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక చిటికెడన్ని మెంతులను తీసుకుందాం. ఈ సాంబార్లో ఇలా మనం మెంతులను వేయడం అనేది కంపల్సరీగా వేయాలి. అలాగే దీని వల్లనే మనం చేసే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మీరు ఎక్కువగా వేసినా కానీ సాంబార్ అనేది చేదొస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలను, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా కాస్త ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా తీసుకుందాం. మనం చేసే సాంబార్లో ఇంగువ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి నేను చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని ఒక 1/3 కప్ వరకు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి చిన్న ఉల్లిపాయలు లేకపోతే నార్మల్ ఉల్లిపాయల్ని తరిగైనా తీసుకోవచ్చు. నిజానికి ఈ సాంబార్లో అయితే ఇలా చిన్న ఉల్లిపాయల్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ చిన్న ఉల్లిపాయలు అనేవి నార్మల్ ఉల్లిపాయలతో కంపేర్ చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఇందులోనే కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ సాంబార్ పొడిని తీసుకొని మిక్స్ చేయండి. ఇంట్లోనే సాంబార్ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు మరో వీడియోలో చూపిస్తాను. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి కుక్కర్లో ఉండిపోయిన వాటర్ని తీసుకుందాం. అలాగే గ్రైండ్ చేసిన పప్పు పేస్ట్ని కూడా తీసుకుందాం. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 కప్పుల వరకు నీళ్ళను తీసుకుందాం. మనం సాంబార్ అనేది కొంచెం పలచగా ఉండాలంటే పలచగా చేయొచ్చు, లేదా సాంబార్ కాస్త చిక్కగా ఉండాలనుకుంటే చిక్కగానైనా చేయొచ్చు. కానీ ఈ సాంబార్ అనేది ఎలా అయితే మరిగి చల్లారిపోతుందో అలా దగ్గర పడుతుంది. కాబట్టి ఇలా కాస్త పలచగా తీసుకుంటే ఇది మరిగాక కూడా సాంబార్లా ఉంటుంది. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకొని 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. ఇలా మరిగేటప్పుడు పైన నురగలా వస్తుంది కదా, ఇక్కడ నేను ఈ నురగను రిమూవ్ చేస్తున్నాను. వీడియోలో ఇలా నురగను తీసేయడం వలన వీడియోలో క్లియర్గా కనిపిస్తుందని మాత్రమే తీస్తున్నాను. ఇలా సాంబార్ మరగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా వేపిపెట్టిన మెంతులు, జీలకర్రను ఇలా పొడి చేసి యాడ్ చేయండి. ఒకసారి కలిపి ఇప్పుడు ఈ సాంబార్ని 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. 6 నిమిషాల తర్వాత చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడిని అలాగే కొత్తిమీర తురుమును వేసి ఒకసారి బాగా కలపండి. అంతే, టేస్టీగా మన వేడి సాంబార్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే ప్రజెంట్ ఇడ్లీలోకి తీసుకుంటున్నాను. టిఫిన్లోకి ఎప్పుడు చట్నీయే కాకుండా చట్నీతో పాటు ఇలా సాంబార్ చేయండి. మీరు తినే బ్రేక్ఫాస్ట్ అయినా సరే కడుపు నిండా తినేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.